అవును సో సార్. ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. Thank you ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూట్ వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, మీకు ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ. అండ్ థ్యాంక్ యూ, అందరూ చాలా పాజిటివ్గా ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్, మీరు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అన్న, అండ్ అంటే దీనికి మీరే మొత్తం ఇది చేశారంట కదా, సో మొత్తం అంటే ఆ ఏజ్ డిఫరెంట్ అనేది కవర్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఎలా అనిపించింది అన్న ఎంతమంది అంటే మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటూ వీళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వంశీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ యాక్టర్స్ కూడా మేబీ వాళ్ళు ఓకే ఏముంది లూజ్ షర్ట్ వేసుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన ఉండేది. కానీ మా వంశీ గారు అలా కాదు, పర్టికులర్ అనుకున్నారు. ఈ ఆలోచన అమలు చేసిన నిహారిక మేడం, రమేష్ సార్, వాళ్ళు ఏం కావాలంటే వీటన్నిటిని పక్కన పెడితే బాయ్స్ వీ మేడ్ ఇట్. ఎందుకనంటే ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు. వంశీ అనే చెప్పాడు చేసేద్దాం, ఓకే అరే పొద్దున 5 లేచిపోవాలి, ఓకే ఓకే పరిగెడదాం, ఓకే. బాయ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే అయ్యింది. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగడం దాని ఇష్టం అని. నేను తీసుకెళ్ళని వీళ్ళందరూ తాగారు, అంతే. అంతమించి వంశీ గారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకంటే మీరు ఎక్కువ చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ సూపర్ సార్. పెద్దోడి క్యారెక్టర్ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ వావ్ రమణ భార్గవ్ సూపర్ సార్. సో ఇవి కూడా మేము బాగా రమణ భార్గవ్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు ఊళ్ళలో ఎక్కువ మంది ఉంటారు సార్. ఉంటారు. అవును సార్. సో అలాంటి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఏంటి మీకు అంటే మేమంటే మీరు చూస్తూ వచ్చారు, మీ చింతన నుంచి తీసుకున్న క్యారెక్టర్ అది కూడా మనకి మీరు చెప్పినట్టే సార్, అది కూడా ఊళ్ళో క్యారెక్టరే, ఊళ్ళో ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ. అలాంటి ఒక ఏవన్ గాడు ఒకటి ఉంటాడు సార్ ఊళ్ళో. ఎందుకంటే ఊళ్ళో ఏ ఏదో పని జరిగినా ఈడ ఆడే చేసి ఉంటాడు అనేవాడు. అలాంటి వాడు మన సుధాకర్ ఏవన్ క్యారెక్టర్, మన రమణ భార్గవ్ గారి క్యారెక్టర్. అతను కాకపోతే ఇంకొకటి చేయలేడేమో సార్ అంతలా. వీళ్ళిద్దరి మధ్యన వారు మాకు బాగా నచ్చుద్ది. ప్రసాద్కి రమణ భార్గవ్ గారికి చాలా మంచిగా ఆయన యాక్ట్ చేశారు. సాయి కుమార్ గారి ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా ఉపయోగపడింది. వీళ్ళందరికీ చాలా చాలా నేర్పించారు, నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా గోగురాజ రమణ గారు కానీ, బలగం జయరామ్ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, మా మచ్చ కంచర్పాలెం కిషోర్ కానీ. ఈరోజు కంచర్పాలెం కిషోర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆఫ్టర్ సీకే మన కంచర్పాలెం తర్వాత మళ్ళీ మా కమిటీ గురువుల దగ్గర మాట్లాడుకుంటున్నారు. అతని జర్నీ చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సుధాకర్ గ్యాంగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వాళ్ళ పాత్రకు తగ్గట్టు అందరి గురించి మాట్లాడుకున్నారు. అది రిలేటబిలిటీ ఎక్కువ సార్, ఊళ్ళల్లోనే ఉంది అది సార్. ఛాన్సే లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నిహారిక మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఏఎంబీలో 2 days బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్. ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. 2 days బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఎక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు. అంటే షో టైం 7:15కి సెలబ్రిటీ షో. నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 days తర్వాత మీడియా షో ఉంటుంది అయినా అలా థియేటర్లో కూర్చొని 10 నిమిషాలు ఎంతో మిస్ అయ్యాను. అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం, ఎమోషనల్గా. బట్ ఒక 11 మంది కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jaya Arpak Garu. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do this much. They were really supportive. Mem em cheddam kuda yeah, let's go ahead, let's do this. Asalu creative ga asalu okkasari kuda no cheppindi ledhu vallu. Mem creative ga em changes cheddam anna. Guts ante just the love for cinema and okay
గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. థ్యాంక్ ఈ యూ. సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు వచ్చి హీరోయిన్స్ అడుగుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్తో బిజీగా ఉండే మాకు ఫీమేల్స్ని ఇంతమంది ఫీమేల్స్ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్గా అయ్యా వీళ్ళని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నియర్గా గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి. కూర్చునే వాళ్ళం, చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజ్య క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం. మాకు కరెక్ట్ దొరకల. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసాం అనమాట. రాజా యా ఇండస్ట్రీకి, టీఎఫ్ఏకి ఒక మంచి నటులను అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద ఆ పదాలు వాడిను. బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. అంటే సినిమా కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. అవును సార్. సో ఓలా నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్. చాలా నన్ను అడగలేదు, తర్వాత. అడుగుతారు. ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11 నిహారిక కొనిదెల గారు. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇలా డెబ్యూటెంట్స్తో చేస్తారా, లేదంటే స్టార్ డైరెక్టర్స్, స్టార్ మేకర్స్తో చేస్తారా? ఎవరు తెచ్చినా మంచి కంటెంట్ తెస్తే చేస్తానండి. అది పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అది కొత్త డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు, వంశీ ఎవరి దగ్గర చేశారు ఏడీ లాగా, ఏదైనా చూసావా తన కంటెంట్ అని. ఆయన ఎవరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, అసోసియేట్ డైరెక్టర్ లాగా చేయలేదు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఆయన చేయడమే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ ద స్కిల్ దట్ యూ హ్యావ్. ఓకే, ప్రసాద్ బెహ్రా గారు. అయ్యా సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నట్టు అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆపేస్తారా? సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్, 1 సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు, మీరు రాచుకున్న సార్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా Thank you, మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ఒకటి ప్రసాద్ తీసుకుంటున్నాం ఒకసారి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినాయి మా సినిమా, ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు కానీ నాకు ఎక్కేది కాదు.
బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లో తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద నమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన కూడా వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ.